హలో, గుడ్ మార్నింగ్. సిరికార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP05J5374 మారుతి షిఫ్ట్ LXI పెట్రోల్ వేరియంట్. 2009 వెహికల్ మ్యానుఫ్యాక్చర్, రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2024 May 28 వరకు లైఫ్ ఉంది. అంటే ఇంక ఈ వేళని చూసుకుంటే సుమారు మనకి ఒక 6 నెలల వరకు లైఫ్ ఉంది. కరెక్ట్గా 6 నెలలు అవుతుంది అనగా, ఒక 1 వీక్ అవుతుంది అనగా బండి రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకుంటే సుమారు ఒక 8,000 నుంచి 10,000 రూపాయల దాకా అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు లైఫ్ ఇస్తాడు. బండికి అయితే ఇన్సూరెన్స్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. కంప్లీట్ సిల్వర్ కలర్ బాడీ, LXI వేరియంట్ పెట్రోల్. దీంట్లో LPG, CNG లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ పెట్రోల్తో రన్ అయిన సెకండ్ ఓనర్ వెహికల్. బండి బాడీ కండిషను, టైర్ కండిషను, ఇంజిన్స్, హెడ్ లైట్స్, డేంజర్ లైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటీరియర్ అంతా కూడా మీకు 1 by 1 చూపిస్తాను చూడండి. రూఫ్ అంతా ఓకే, ఫ్రంట్ విండ్షీల్డ్ అంతా బాగానే ఉంది, వైపర్స్ ఓకే, బానెట్ ఓకే, అంతా బాగానే ఉంది. ఇంక ఇంటీరియర్ చూస్తాం. దానికంటే ముందు ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ టెక్నికల్గా చూసుకున్నా కూడా ఇంజిన్ అంతా బాగానే ఉంది, ఎందుకంటే పెట్రోల్ వేరియంట్ కాబట్టి. రైట్ లెఫ్ట్ డేంజర్ లైట్స్ బాగానే ఉన్నాయి. బాడీ ఫ్రేమ్ అంతా మీకు క్లియర్ కనిపిస్తుంది, అంతా ఓకే. అండ్ మెజారిటీ పార్ట్స్, డిక్కీ కానీ బానెట్, 4 డోర్స్లో మెజారిటీ పార్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు, అంతా ఓకే. అక్కడ చిన్న చిన్న పెయింట్ టచింగ్స్ అయినాయి, కానీ బండి అయితే 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మంచి కండిషన్లో ఉంది. 4 పవర్ విండోస్. అండ్ రీడింగ్ చూసినట్లయితే కనుక 89,000 ప్లస్ తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద. ఇంజిన్ క్లీన్గా నీట్గా ఉంది. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, మ్యూజిక్ ప్లేయర్ అన్ని మంచి కండిషన్లో ఉన్నాయి. అలాగే స్టీరింగ్, సస్పెన్షన్స్ కూడా ఓకే. సీట్ కవర్స్ అన్ని మీకు క్లియర్ కనిపిస్తున్నాయి. అలాగే ఇంటర్నల్ రూఫ్ అంతా కూడా బాగానే ఉంది. ప్రజెంట్ మనకి వెహికల్ అశోక్ నగర్, కాకినాడలో అందుబాటులో ఉంది. ఈ కార్ ఓన్లీ ఆంధ్ర కస్టమర్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది, తెలంగాణ కస్టమర్స్ వర్కౌట్ అవ్వదు. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే సేమ్ సీట్ కవర్స్ అంతా నీట్గా ఉన్నాయి. ఇంకా స్పీకర్స్ అవి కూడా ఉన్నాయి. ఇది మనకి ఫ్రంట్ కంప్లీట్ డాష్ బోర్డ్ అపీరెన్స్. ఇది స్టెయిన్స్, స్క్రాచెస్, అదర్ డ్యామేజ్ అయితే ఏమీ లేవు, అంతా బాగానే ఉంది. ఇంకా ఈ సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. స్పేర్ కీ అయితే లేదు, సింగిల్ కీ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. 4 టైర్లు కూడా సుమారుగా ఒక 40 to 50% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి ఒక 18,000 నుంచి 20,000 కిలోమీటర్ల దాకా తిరుగుతాయి. బండి ఇస్తున్న జనరల్ సర్వీస్ ఒక మాక్సిమం ఒక 5,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయండి. 10,000 కూడా అవసరం లేదు బండికి, అంతా బాగుంది కాబట్టి. టైర్స్ అన్ని 1 by 1 చూడండి. ఇప్పుడు అవతల పక్కన క్యాప్ మిస్సింగ్ ఉంది కదా, అవతల క్యాప్ వేయించుకుంటే సరిపోతుంది. మహా ఉంటుంది ఒక 100 రూపాయలు లోపే ఉంటుంది. అది జస్ట్ ఒక ప్లాస్టిక్ క్యాప్ అంతే, అపీరెన్స్ గురించి. ఏదైనా టోటల్ ఒక 5,000 రూపాయలు లెక్కేసుకోండి. హెడ్ లైట్స్ 2 బాగానే ఉన్నాయి. ఫ్రంట్ రైట్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ ఓకే, డ్యామేజ్ ఏమీ లేదు. అలాగే రివర్స్ కెమెరా విత్ స్క్రీన్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంజిన్ రూమ్ అంతా ఓకే. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ 2023లో వేసింది. 5 సంవత్సరాల దాకా బ్యాటరీ చూసుకోవాల్సిన లేదు. ఇంటర్నల్గా ఇంజిన్ రూమ్లో వెల్డింగ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, ఇలాంటి మెకానికల్ వర్క్స్ అయితే ఏం కాలేదు. బాడీకి సంబంధించి అంతా బాగానే ఉంది. సో మేము దీన్ని చెప్పొచ్చేది ఏంటంటే, మీకు కరెక్ట్గా ఇంకా 6 నెలల లైఫ్ ఉంది. 6 నెలల లైఫ్ అయిన తర్వాత మీరు రెన్యువల్ చేసుకోవడానికి వచ్చేసి ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1,75,000 రూపాయలు. మీ తర్వాత 10,000 రూపాయలు రెన్యువల్ వాడిన తర్వాత 1,85,000 అవుతుంది కదా. దీని యావరేజ్గా మీరు ఇంకా 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక నెలకి సుమారుగా 3,000 రూపాయలు పడుతుంది. అంటే 1,85,000ని డివైడ్ బై 5 సంవత్సరాలు కొడితే మళ్ళీ సంవత్సరానికి 12 నెలలు డివైడ్ బై పెట్టి చూస్తే మీకు నెలకి 3,000 పడుతుంది సుమారుగా. మీకు కరెక్ట్గా 5 సంవత్సరాలు అయ్యేసరికి మీరు పెట్టిన 1,85,000 మీరు యూటిలైజేషన్ అయిపోతుంది. లాస్ట్లో మళ్ళీ కారును తూకానికి వేసినా కూడా మళ్ళీ 20,000 రూపాయలు మీకు స్క్రాప్ వాల్యూ వస్తుంది. సో ఎటు చూసినా మీకు మ్యాక్సిమం నెలకి 2,500 రూపాయలు డిప్రెషన్ వాల్యూ అవుతుంది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. సిరికాస్.